అక్కడికి క్లాస్కి వెళ్ళాము. వెంగమాంబ దేవాలయంలో మెడిటేషన్ క్లాస్కి వెళ్ళాము. చాలా అద్భుతంగా జరిగింది. అందరూ మన సెంటర్ లాగే చాలామంది ఒక దాదాపు 60 మంది దాకా క్లాస్కి వస్తున్నారు. అందరూ బాగా 3 గంటల నుంచి దాదాపు 6 పైన అయిపోయింది. 1 గంట వరకు ధ్యానం చేశారు. క్లాసు ప్రారంభం చేశాను. తర్వాత లాస్ట్లో అక్క కూడా ఇద్దాం అనుకున్నాను కాసేపు, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు. కానీ క్లాస్ టైం తెలియకుండానే గంట పైన దాటిపోయింది. ఇంకా పాప వాళ్ళు ఇంకా వద్దులేమ్మా, మొన్నే వచ్చింది మేడం గారు, ఇంకోసారి పిలిపిద్దాం, ఇప్పటికే చాలా టైం అయిపోయిందని చెప్తారు. చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ రండమ్మా, బాగా కథలు చెప్పారు, పాటలు పాడారు, మళ్ళీ రండి మా సెంటర్కి మేము పిలిపిస్తాము అని చెప్పన్నారు. బాగా అందరూ ఆనందంగా తన్మయత్వంగా భలే అద్భుతంగా విన్నారు. వాళ్ళందరికీ ఒకసారి బాగా పెద్దవాళ్ళు కూడా ఎక్కువగా బాగా 75 సంవత్సరాలు కాలు వస్తుందంటే నీకు ఫోన్ కట్ చేస్తుంది. సరే, ఈరోజు కొంత విషయం చెప్పుకున్నాము. భాగవతము తెలుసా అంటే అసలు ఏం లేదు మేడం. ఒక ఆమె మాత్రం చెయ్యెత్తింది. అసలు ఎవ్వరు మీకు భాగవతం తెలుసా, వింటారా భాగవతం అమ్మ అంటే, పెద్దవాళ్ళు కదా మీరు, ఇంకా అందరూ తెలిసే ఉంటుంది అని చెప్పంటే అసలు ఎవ్వరు అసలు భాగవతం అంటే అని చెప్పి అందరూ ఒకరు చూసుకుంటున్నారు. నువ్వే కదా పరిచయం చేస్తున్నావా? నిజంగా మేడం నాకు కూడా తెలీదు. భాగవతం అంటే సత్యసాయి చెప్తారు. భాగవతం అంటే మనం భాగవతం రోజుకి ఊరికే ఆ భాగవతాన్ని రోజుకి 3 సార్లు తలుచుకుంటాక మనలో అన్ని నెగిటివ్స్ అన్ని వెళ్ళిపోతాయంట, బాగైపోతామంట, మన కర్మలన్నీ దగ్ధం అయిపోతాయంట. అది అంత శక్తి ఉందంట భాగవతం అనే పదానికి. భాగవతం అంటే భక్తి, జ్ఞానము, వైరాగ్యము, ముక్తి. భక్తి భక్తి గా, జ్ఞానము గా అంటే వైరాగ్యం, అంటే ముక్తి. భక్తి, జ్ఞాన, వైరాగ్య, మోక్షం అన్నమాట. అంత శక్తిమైన పదాలు అన్నమాట ఇంటికి భాగవతం. వింటున్నానన్న అక్కడ చారెడ్డి గారి ప్రవచనాలు పెట్టుకొని వినేదాన్ని. కానీ ఇంత అనుభూతి కలిగేది కాదనమాట. అప్పుడు అది ధ్యానం చేసినప్పటికీ, ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత అప్పుడు వినేవాళ్ళని ఏదో అనిపించేది. ఇప్పుడు ప్రతి దాన్ని రమించడం అనమాట. అంటే అనుభూతితో, అంటే మనము ఆయనతో ఉన్నట్టు, ఆయన ఇప్పుడు ద్వాపరయుగంలో ఉన్నట్టు, అలా జరిగినట్టు, అంటే ఆనంద పరవశం అనేది ధ్యానం అంటే చెప్పడానికి కూడా రావడం అలా అనమాట. ఈ ధ్యానం అప్పటి నుంచి బాగా అది ఇంకా ఎక్కువైంది అనమాట. అది ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు మందిరం ఉంటారనమాట. అక్కడ ఆలయాన్ని కూర్చే ఆయన ఉంటాడంట. రోజు ఆలయంలో అన్ని సేవలు చేసుకుంటూ ఉండేవాడంట. పాపం ఆయన ఒకసారి అప్పుడు స్వామి మాట్లాడేవాడు కదా, భక్తులతోటే మాట్లాడేవాడు. అప్పుడు ఆ భక్తుడు అన్నాడంట, ఆ సేవకుడు, స్వామి రోజు నువ్వు నిల్చొని బాగా అలసిపోతా ఉన్నావు, నేను చూడలేకున్నాను, మాకు వారానికైనా ఒకసారి విశ్రాంతి ఇస్తారు, నీకు అసలు ఆ విశ్రాంతి కూడా లేదు, నేను ఒకరోజు నీ సేవ మీలాగా నేను ఉంటాను, నువ్వు విశ్రాంతి తీసుకో, నీ బాధ్యతలు నేను తీసుకుంటాను, నేను చూడలేకున్నాను నీ బాధ్యత, ఇవన్నీ నీ అంత నిలబడుకోవడం అనేసి అందరూ నీ దగ్గరికి వచ్చి మొదపెట్టుకోవడం, నీ వాళ్ళ గురించి అంతా ఆలోచించడం నేను ఎంత చూడలేకున్నాను, ఒకరోజు నీ బాధ్యతలు నేను స్వీకరిస్తాను, విశ్రాంతి తీసుకో అంటాను. ఒరే నాయన, ఈ బాధ్యత నువ్వు స్వీకరించేది కాదురా, అది చాలా అసాధ్యము, నేనైతేనే అది చేయగలను అని చెప్పి సర్వ లోకాన్ని, ప్రపంచాన్ని నేనే పాలించాలి, అది అంత సామాన్యమైన విషయం కాదంటే, లేదులే స్వామి, ఒక రోజైనా మిమ్మల్ని విశ్రాంతి ఇవ్వాలని నా కోరిక అని చెప్పనేసి అడుగుతాడంట. సరేలే, నీ కోరిక నేనెందుకు కాదనాలని చెప్పి సరే అని చెప్పి నిల్చోం. సరే, నేను ఒక విషయం చెప్తాను నీకు, దాని ప్రకారం నడుచుకోవాలంటాడు స్వామి. సరే, నువ్వు నిల్చుకో. అయితే అంటే ఆయన లోపల ఈయన ఆవాహనం అవుతాడు, ఆయన లోపలికి ఈయన ఆవాహనం అవుతాడు అన్నమాట. సరే, నిల్చుకో. అయితే నువ్వేమాత్రం నిశ్శబ్దంగా ఉండాలి, నువ్వు దేనికి కూడా చలించకూడదు, నువ్వు ఎటువంటి స్పందన ఉండకూడదు, నేను నుంచి నువ్వు అలానే చూస్తూ ప్రతిదాన్ని అలానే చూస్తూ ఉండాలి అని చెప్పి చెప్తాడంట. సరే స్వామి, అలానే చూస్తూ ఉంటాను, ఇదేముంది ఇలానే చూస్తూ ఉండడు, పెద్ద గొప్ప విషయం
అని చెప్పి చెప్తాడంట. సరేనని చెప్పనేసి ఇంతలో ఒక వ్యాపారి బాగా సూట్ కేసుతో బలంగా డబ్బు తీసుకొని స్వామి దగ్గరకు వస్తాడంట. స్వామి, నేను వ్యాపారం చేయడానికి ప్రారంభం చేస్తున్నాను, నా వ్యాపారం బాగా సక్సెస్ అవ్వాలి, నీకు బలంగా కానుకలు వేస్తాను, నేను నన్ను ఎప్పుడు రక్షించయ్యా, నా వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చెయ్యి అని చెప్పనేసి కోరుకుంటాడండి. కోరుకొని ఆ సూట్ కేసు నాడు పెట్టేసి వెళ్ళిపోతాడంట. ఆయన ఆ సూట్ కేసు ఆడ పెట్టేసి వ్యాపారానికి పెట్టుబడి పెట్టే ధనాన్ని ఆడ వదిలేసి వెళ్ళిపోతాడంట. సరేనని చెప్పి చూస్తూ ఉన్నాడు ఈయన. సరే అని చెప్పి ఇంకొక ఆయన, ఒక పేద భక్తుడు వస్తాడనమాట. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, స్వామి, నువ్వు చెప్పినట్టే నేను దానాలు ధర్మాలు అన్నీ చేస్తూ ఉన్నాను, పూజలు వ్రతాలు నీకు ఇష్టం అని అన్నీ నేను చేస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదయ్యా, అంతా పోయింది. అయినా నీ మీద నమ్మకంతో, నీ మీద భక్తితో, నువ్వు ఉన్నావనే నమ్మకంతో ఆనందంగా జీవిస్తానని చెప్పేసి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి లేస్తాడంట. లేచిన తర్వాత పక్కనే సూట్ కేసు ఉంటుందంట. సూట్ కేసు బాగా దాని నిండా డబ్బు ఉంది కదా. సరే, ఏంది సూట్ కేసు ఇక్కడ ఉంది, ఎవరో మర్చిపోయినట్టున్నారని చెప్పనేసి పాపం ఆయన తీస్తాడంట. తీసేసరికి దాని నిండా డబ్బు ఉంటుందంట. ఈయన ఇక్కడ చూస్తూ ఉన్నాడు కదా, ఈయనకి లోపల తపన, అయ్యో ఎవరి డబ్బు ఎవరికో చెందుతుందని లోపల ఉద్వేగం చెందుతున్నాడు అనమాట. స్వామి ఏం చెప్పాడు, చూస్తా ఉన్నామని చెప్పాడు కదా, ఆ చూసేదాన్ని ఈయన భరించలేకున్నాడు అనమాట. సరేనని చెప్పనేసి ఈ పేద భక్తుడు, అయ్యో నా స్వామి నన్ను కనుకరించాడు, స్వామి అంటే ఇంతే కదా, ఆయన భక్తులు ఎందుకు కష్టపెడతాడు, నాకు వరం ఇచ్చేసాడు, మళ్ళీ నేను దాన ధర్మాలు ప్రారంభిస్తాను వైభవంగా అని చెప్పనేసి ఈయన ఆనందంగా, స్వామి నాకు మళ్ళీ ఇచ్చాడు రా నాయన అని చెప్పనేసి ఆనందంగా వెళ్ళిపోతా ఉన్నాడు. అయ్యో వాడెవడో డబ్బులు వీడు తీసుకెళ్తున్నాడని ఈ లోపల తపన పాపం. సరేనని చెప్పి అలా జరిపింది. సరే, ఇంకో భక్తుడు వస్తాడనమాట. ఆయన ఆ ఓడలు నడుపుకునే ఆయన కూడా మహాధర్మాత్ముడు అంట, మహాభక్తుడు అంట. ఆయన కూడా రోజు స్వామి ఆశీస్సులు, స్వామి దర్శనం చేసుకొని, స్వామి ఆశీస్సులు తీసుకొని ఆయన ప్రయాణానికి వెళ్ళాడంట. స్వామి, నేను ఈరోజు ప్రయాణానికి బయలుదేరుతున్నానయ్యా, నన్ను రక్షించు, కాపాడు, నువ్వే నన్ను సర్వకాల సర్వావస్థలను కాపాడుతున్నావు, నీ కరుణ ఇలానే ఉండాలయ్యా అని చెప్పనేసి దండం పెట్టుకొని లేస్తాడంట. లేచేసరికి ఆయన ముందు వ్యాపారి డబ్బు మర్చిపోయాడు కదా, ఆయన బాగా బందోబస్తుతో వస్తాడనమాట. పోలీసులు తీసుకొని, నా డబ్బు ఇక్కడ మర్చిపోయాడు, వీడిక్కడే ఉన్నాడు, ఇంకెవ్వరు లేరు, ఈ మధ్యలో ఎవరు రాలేదు, వీడే నా డబ్బును దొంగిలించాడు అని చెప్పాను. వాళ్ళు, నీదేం అసలు, నాకు నీ డబ్బు ఏంటి, నీదేంటి నాకేం తెలియదయ్యా, నేను స్వామి దండం దర్శనం చేసుకోబడానికి వచ్చా. లేదు, నువ్వే నా డబ్బును తీసుకోబోయావు, నువ్వు చెప్పు, నిజం చెప్పని చెప్పి పోలీసులు పట్టిస్తాడంట. సరేనని చెప్పి అలా వెళ్ళిపోతాడంట. వెళ్ళిపోయేసరికి అబ్బా, ఈయన లోపల ఉన్నాడు కదా స్వామి లోపల, లేదు అని చెప్పనేసి అరవబోతున్నాడంట. స్వామి బలంగా మొట్టికాయ వేసి, నువ్వు కాముడు, నేనేం చెప్పాను, నిశ్శబ్దంగా ఉండమని బాగా తలదిలేటట్టు కొడతాడంట. అయినా ఏంది స్వామి, నువ్వు ఇంత అన్యాయం జరుగుతుంటే ఇలా చూస్తూ ఉన్నావు, ఇదే నువ్వేదో లోకానంతా కాపాడుతున్నావు అనుకుంటే ఇంత గందరగోళాలు చేస్తున్నావు ఏంది నువ్వు అని చెప్పి అడుగుతాడంటే, ఏంది గందరగోళం చెప్పాలంటే, అవును, అతను పాపం కష్టపడి సంపాదించుకున్న డబ్బాడు మర్చిపోయారు, ఆయన ఎవరో ఒకడు పట్టుకోబోతాడు, చూస్తే గమనాడు. లేదు, అతను అధర్మంగా సంపాదించి సంపాదనది అది మళ్ళీ సంపాదనతో మద్య దుకాణం పెట్టాలనుకుంటున్నాడు, ఎంతో మంది జీవితాలని నాశనం చేసి ఎంతో మంది ప్రాణాలను తీయాలని సంకల్పంతో నా దగ్గరకు వచ్చాడు. నేను మంచి పనులకు సహకరిస్తాను కానీ చెడ్డ పనులకు సహకరించను కదా. ఆ డబ్బు ఎవరికైతే ఉపయోగిస్తారో, ఎవరైతే దాన్ని వినియోగిస్తారో వాళ్ళకి చెందేటట్టు అతను మహాభక్తుడు, అతనికి దాన ధర్మాలే తన ధ్యేయం అని, తన కోసం ఏమంటూ ఉంచుకోడు, అందుకని దానికి చెందేటట్టు చేశాను. ఇతను ఈ నౌక నడిపేవాడు కూడా చాలా భక్తుడు అనమాట. అతను ఈరోజు నౌకాయానం చేస్తే ఆ పడవ మునిగిపోద్ది, ప్రమాదంలో చనిపోతాడు, ఖచ్చితంగా ఆ పడవ మునిగిపోద్ది. అతన్ని కాపాడుకోవడం నా బాధ్యత, అందుకనేసి పడవకి ప్రయాణానికి వెళ్లకుండా ఇలా వాళ్ళ పోలీసుల చేతిలో దిగితే కొంతకాలానికి విడుదలైపోతాడు, ప్రాణహానికని ఇదే బెటర్ కదా అని చెప్పనేసి చెప్తాడనమాట. ఓహో, ఇంత లీలలు ఉన్నాయా వీలే అని చెప్పనేసి ఆ భక్తుడు పరమానందంగా ఉంటాడనమాట. ఇంకో కథ చెప్తున్నా, చిన్నదే మేడం, 10 నిమిషాలు, 5 నిమిషాలు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.